హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. అసలు అల్లు అర్జున్కి రేవంత్ రెడ్డి గారికి మధ్య ఏమైనా విభేదాలు ఉన్నాయా? ఇంతకుముందు వాళ్ళిద్దరి మధ్య ఏమైనా గొడవలు జరిగాయా? ఎందుకంటే రీసెంట్గా అల్లు అర్జున్ గారి ఇంటిపైన దాడి చేసిన వ్యక్తులు గతంలో రేవంత్ రెడ్డి గారితో కలిసి దిగిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతున్నాయి. అంటే వాళ్ళు జేఏసీ ఓయూ సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు. బట్ వాళ్ళు ఎవరు అనేది ఇప్పటివరకు కూడా తెలియదు. ప్రస్తుతం వాళ్ళు బెయిల్ మీద అయితే బయట ఉన్నారు. సో ఇదే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సో అంటే వీళ్ళిద్దరి మధ్య ఏమైనా విభేదాలు ఉన్నాయా? గొడవలు ఏమైనా ఉన్నాయా గతంలో? ఏంటి అసలు? అంటే ఒకటి ప్రపంచం మాట్లాడుకుంటుంది ఏంటంటే అతను ప్రీ రిలీజ్ ఈవెంట్లో రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయాడు. మర్చిపోయి తడబాటుకు గురయ్యాడు. ఈ తడబాటుకు గురవటం అనేది సీఎం గారిని హర్ట్ చేసింది అనేది ఒక అభిప్రాయం. రెండోది ఇంకొక అభిప్రాయం ఏంటంటే ఈ తడబాటు అనేది కేవలం రేవంత్ రెడ్డి గారితో ఆగలేదు. ఆయన ఏపీకి చెందినటువంటి సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారి పేరు కూడా ప్రాపర్గా చెప్పాల. కందుల దుర్గేష్ పేరు ఆయనకి గుర్తు రాలేదు. వెంటనే కన్ఫ్యూజ్ అయ్యాడు. ఎవరో అందించారు పక్క నుంచి. అంటే రేట్లు పెంచడానికి ఎవరైతే అనుమతి ఇచ్చారో కనీసం వాళ్ళ పేర్లు చెప్పడానికి మొహమాట పడితే ఎలాగా? తెలుసుకోవాలి కదా. అన్ప్రిపేర్డ్గా వచ్చాడు ఆ రోజు. చాలా తప్పులు మాట్లాడాడు. ఇంకొకటి ఏమన్నాడంటే మేజర్ బ్లండర్ ఏంటంటే ఆ రోజు అతని ఉపన్యాసంలో టికెట్ రేట్లు పెంచుకోవడానికి ఇలా ప్రీమియర్స్ వేసుకోవడానికి అనుమతి ఇచ్చినటువంటి ప్రభుత్వాలకి అభినందనలు అన్నాడు. నువ్వు చెప్పాల్సింది థ్యాంక్స్ కదా, కృతజ్ఞతలు చెప్పాలి. కృతజ్ఞతలు చెప్పకుండా కంగ్రాట్స్ చెప్తే ఎలా కుదురుతుంది? అల్లు అర్జున్ గందరగోళంగా మాట్లాడాడు ఆ రోజు. డబుల్ మైండెడ్తో ఉన్నాడు చెప్పాలనుకుంటా. డబుల్ మైండ్తో ఉన్నాడా ఇంకోట అనేది కాదు, కానీ ఆయన కొంచెం కన్ఫ్యూజన్తో ఉన్నాడు. ఆ కన్ఫ్యూజన్ కనిపించింది ఆయన మాటలు ఆయన ధోరణిలోనే. అయితే ఇక్కడ ఇంకొక విషయం సర్క్యులేట్ అవుతోంది. అంటే ఈ పేరు చెప్పకపోవడం అనేది మాత్రమే కాదు, రేవంత్ రెడ్డి గతంలో ఎమ్మెల్యేగా ఉండగా, ఇది దాదాపు ఒక 10-15 ఏళ్ల క్రితం గొడవ. అప్పటికి ఇంకా రాష్ట్ర విభజన కూడా జరగలేదు. జరగటానికంటే ముందు ఆయన తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో ఆయన ఫ్రెండ్స్ కొంతమంది సినిమా తీయాలని ఉత్సాహపడి ఈయన్ని అప్రోచ్ అయ్యి ఎవరితో తీస్తే బాగుంటుంది అన్నప్పుడు అల్లు అర్జున్తో చేద్దాం ఒక సినిమా అని అనుకున్నట్టుగా వాళ్ళ మధ్య జరిగినటువంటి ఇంటర్నల్ మీటింగ్లో అది ఎవరు చెప్పాలి, ఎవరు మాట్లాడాలి అతనితో దీనికి సంబంధించి అన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు నేరుగా స్వయంగా తనే అల్లు అర్జున్ కలిసి మీతో మా ఫ్రెండ్స్ సినిమా చేయాలనుకుంటున్నారు, మీరు కన్సిడర్ చేయాలి అని అడిగినప్పుడు ఆయన పట్టించుకోనట్టుగా వ్యవహరించాడని, అల్లు అర్జున్ ఎటువంటి రెస్పాన్సు ఇవ్వలేదని, ఆ రోజు నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత ఫర్దర్గా ఆయన ఏ రకమైన ఇంటిమేషన్ ఇవ్వలేదని, అది ఆయన మనసులో ఉంది. కనీసం మనం అడిగితే చేస్తానో చేయనో ఒక మాట చెప్పాలి కదా, అది కూడా చెప్పలా. అది కూడా చెప్పకుండా అవాయిడ్ చేశాడు టోటల్గా. ఈ అవాయిడ్ చేయటం అనేది చాలా క్రూయల్ వ్యవహారం కింద ఆయన రిసీవ్ చేసుకున్నారని, అది మనసులో ఉండి ఇప్పుడు అవకాశం దొరికింది కాబట్టి ఎందుకు వదలాలి అనే ఉద్దేశంతో ఈ రేవతి గారి ఇన్సిడెంట్ మీద బేస్ చేసుకుని రకరకాలుగా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా ఒక మహిళ మృతి అనగానే వచ్చేటువంటి సెంటిమెంటల్ ఒపీనియన్ని కూడా ఆయన బిల్డ్ చేసి అల్లు అర్జున్కు వ్యతిరేకంగా వాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా కూడా ఆ రోజున అతను రిజెక్ట్ చేసిన కోపం, చిరాకు, ఇవన్నీ మనసులో ఇప్పటికీ కొనసాగుతున్నాయి ఆయనకి. అందుకని కార్నర్ చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయం కూడా చాలామంది మాట్లాడుతున్నారు. అలాగే మీరు ఇందాక ప్రస్తావించినటువంటి జేఏసీకి సంబంధించి వీళ్ళు అంటే ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఫార్మా క్లస్టర్ల పేరుతో చాలా జిల్లాల్లో ల్యాండ్ పూలింగ్కి దిగింది. ఈ ల్యాండ్ పూలింగ్ జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రజల నుంచి విపరీతమైన నిరసన వచ్చింది. నల్గొండ జిల్లాలో నిరసన వచ్చింది, తర్వాత లగచర్లలో గొడవ అయింది, రైతులు రోడ్డు మీదకి వచ్చి గొడవ చేశారు. అవును. ఈ ఇన్సిడెంట్లు అప్పుడు ఎప్పుడు స్పందించని జాక్కు అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేయటం ఏమిటి, ఈయన్ని ప్రొటెక్ట్ చేస్తూ అనేది ఒక అభిప్రాయం. అయితే ఈ జరుగుతున్నటువంటి వ్యవహారం అల్లు అర్జున్కి సంబంధించిన వ్యవహారంలో అల్లు అర్జున్ తన ప్రకటనల ద్వారా ప్రభుత్వానికి సంబంధించిన విభాగాల మీద అనుమానం రేకెత్తించే పద్ధతిలో మాట్లాడుతున్నాడు ఆయన రిపీటెడ్గా. అందువలన వీళ్ళు కాన్షియస్గా ఉన్నారు. రెండోది, ఎప్పుడైతే ఆయన ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టాడో, వ్యతిరేకమైన లీడ్స్ ఇచ్చే ప్రయత్నం చేశాడో,
ఆటోమేటిక్గా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేక అభిప్రాయం ఉన్నటువంటి రాజకీయ నాయకులు, అలాగే రేవంత్ రెడ్డి మీద పర్సనల్గా వ్యతిరేకత ఉన్నటువంటి రాజకీయ నాయకులు అందరూ కూడా ఇతనికి మద్దతుగా నిలబడిపోయారు. ఇతనికి తెలియకుండానే ఇతని వెనకాల ఒక ఐక్య సంఘటన ఏర్పడిపోయింది. భారతీయ జనతా పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీతో గొడవ, రేవంత్ రెడ్డితో కాదు. కాంగ్రెస్ పార్టీని అన్పాపులర్ చేయడానికి ఈ ఇన్సిడెంట్ ఉపయోగపడుతుందని బండి సంజయ్ గారు కాంగ్రెస్ మీద దాడి చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి ప్రస్తావన లేకుండా. అదర్ సైడ్ తెలుగుదేశం వాళ్ళు కూడా మాట్లాడారు, తొందరగా దీని మీద ఏదో ఒక సాల్వ్ చేసే ధోరణిలో వ్యవహరిస్తే బాగుంటుంది అన్న టోన్లో. అది కొంత పర్లేదు. ఈ క్రమంలో చాలామంది రకరకాల అభిప్రాయాలు పంపు చేసేస్తున్నారు. ఇలా ఒక గందరగోళమైనటువంటి వాతావరణం అయితే క్రియేట్ అయిపోయి ఉంది ఈ కేసుకు సంబంధించి. ఈ గందరగోళం మధ్య వీళ్ళ మధ్య ఉన్న పాత పగలు ఉన్నాయా, కేవలం ఇది ఒకటే అంటే ఆ సినిమా గొడవ తప్ప ఇంకోటి లేదు. మధ్యలో అల్లు అర్జున్ గారి మామగారి పాత్ర ఏంటంటే ఆయన కూడా రేవంత్ రెడ్డి గారికి బంధువులే అంటూ కూడా ఒక వార్త వినిపించింది రీసెంట్. ఆయనే చెప్పుకున్నాడు కదా అసెంబ్లీ వేదికగా, అల్లు అర్జున్ గారు మామగారు మా పార్టీ వాడు మాత్రమే కాదు నాకు బంధువు కూడా అని చెప్పాడు. బంధుత్వాన్ని రివీల్ చేయలేదు కానీ బంధువు అనే మాట చెప్పాడు ఆయన. ఆయనే అడ్మిట్ చేసిన తర్వాత ఇంకేమిటి, వాస్తవమే అది. ఇప్పుడు ఆయన రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. నిన్న గాంధీ భవన్కి వెళ్ళారు, దీపా మున్షి గారిని కలిసే ప్రయత్నం చేశాడు మామగారు. ఆవిడ పర్మిషన్ ఇవ్వలేదు, ఆవిడ రిజెక్ట్ చేసింది. తర్వాత మాట్లాడదామంది, ఆ విషయాన్ని సీఎం పరిధిలో ఉందని చెప్పింది. తెల్లారి పొద్దున్నే సీఎం గారు కూడా అదే ప్రకటన చేశాడు. సో ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఆయన ఇప్పుడు స్టేషన్ దగ్గరే ఉన్నాడు. ఈయన విచారణ సందర్భంగా అక్కడే ఉన్నాడు ఆయన. సో ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నాడు, ఆయన వ్యవహారాలు ఆయన చేస్తున్నాడు. వీళ్ళ గందరగోళంలో వీళ్ళు ఉన్నారు. ఇప్పటికైనా సరే వాళ్ళు ఓపెన్గా ఒక కన్ఫెసివ్ స్టేట్మెంట్ ఇవ్వగలిగితే పరిస్థితిలో కొంత మార్పు వచ్చే ఛాన్స్ ఉంది. సార్ ఆయన గతంలో బీఆర్ఎస్ లో నుండి కాంగ్రెస్ లోకి వచ్చిన వ్యక్తి లేకపోతే? అవును, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చిన వ్యక్తి కావచ్చు. అయినంత మాత్రాన ఇప్పుడు పార్టీ సభ్యుడు తన బంధువు అన్నప్పుడు హక్కును చేర్చుకోవాలి కదా. అల్లు అర్జున్ ఇమేజ్ని తనకు అనుకూలంగా వాడుకోవచ్చు కదా ఇతన్ని ప్రొటెక్ట్ చేస్తూ. అదెందుకు చేయలేదు? అంత ఆలోచన లేకుండా ఉన్నాడా? అంటే జరిగిన సంఘటన పట్ల ప్రభుత్వానికి అపఖ్యాతి రాకూడదు. పోలీస్ డిపార్ట్మెంట్కి అంటే అల్లు అర్జున్ వాళ్ళు మాట్లాడిన పద్ధతిలో చూస్తే పోలీస్ డిపార్ట్మెంట్ని టార్గెట్ చేస్తున్నారు వాళ్ళు. పోలీస్ డిపార్ట్మెంట్ని టార్గెట్ చేయటాన్ని ప్రభుత్వం ఎలా అంగీకరిస్తుంది? అందుకని వీళ్ళు నిజాలు అనేటువంటి కొన్ని వీడియోలతో వీళ్ళు దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సీరియస్ దాడే, కాన్షియస్గానే చేస్తున్నారు. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని డిజైన్ చేస్తున్నారు. దాన్ని ఎదుర్కోవడానికి ఆల్టర్నేటివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీకు ఉండాలి. అది లేదు మీ దగ్గర, దాంతో గందరగోళం జరుగుతోంది. రైట్, ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.